రకరకాల జంతువులు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాయో అనే దాని గురించి వివరించడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అయితే ఈ వీడియోలో మానవుని కళ్ళకు ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఒక మనిషి ఎంత దూరం వరకు చూడగలడు, అలాగే అద్భుతమైన కనుదృష్టి కలిగి ఉన్న కొందరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. యావరేజ్గా ఒక మనిషి సుమారుగా 10 లక్షల రంగులను గుర్తించగలడు. మానవుని కళ్ళకు ఎంతో అద్భుతమైన శక్తి ఉంది, కానీ వాటికి కొన్ని ప్రాథమిక సరిహద్దులు ఉన్నాయి. వాటిని దాటుకుని వేరే కోణంలో మనం ఈ విశ్వాన్ని చూడలేం. మనకు ఉన్న చూపును బైనాక్యులర్ విజన్ అని అంటారు. కేవలం ఒకే ఒక చిత్రాన్ని 2 కళ్ళతో ఫోకస్ చేసి చూడడాన్ని బైనాక్యులర్ విజన్ అని అంటారు. మనలోని ఒక్కొక్క కన్ను 130 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ విజన్ కలిగి ఉంటాయి. 2 కళ్ళతో మనం ఈ ప్రపంచాన్ని 180 డిగ్రీస్ వరకు చూడగలం. అయితే మీకు తెలుసా, మానవుని కంటి చూపు పిల్లుల కంటి చూపు కన్నా 7 రెట్లు షార్ప్గా ఉంటుంది. ఎలుక లేదా గోల్డ్ ఫిష్ కన్నా 40 నుంచి 60 రెట్లు షార్ప్గా ఉంటుంది. అలాగే దోమలు, ఈగల కంటి చూపు కన్నా 100 రెట్లు శక్తివంతంగా ఉంటాయి. డాక్టర్ రోగర్ క్లార్క్ అనే ఫోటోగ్రాఫర్ మరియు సైంటిస్ట్ చెప్పిన ప్రకారం మానవుని కళ్ళు 576 మెగా పిక్సెల్స్ కలిగి ఉంటాయి. iPhone 7 కెమెరాకు ఉన్న 12 మెగా పిక్సెల్స్ కన్నా చాలా ఎక్కువ. 57,60,00,000 చిన్న చిన్న పిక్సెల్స్ కలిస్తేనే 576 మెగా పిక్సెల్స్ అవుతాయి. మనం ఒక్క క్షణకాలపు చూపుతో 8K రిజల్యూషన్ కలిగి ఉన్న టీవీ కన్నా ఎక్కువ రిజల్యూషన్తో చూడగలం. కానీ అది అంత సాధ్యం కాదు. కేవలం మన కళ్ళు కదులుతున్నప్పుడు మాత్రమే మనం 576 మెగా పిక్సెల్ డెఫినేషన్తో చూడగలం. అలాగే ఒక్క చూపుతో, అంటే ఎట్ ఫస్ట్ సైట్ అంటాం కదా, ఇలా ఒక్క చూపు 5 నుంచి 15 మెగా పిక్సెల్స్ వరకు ఉంటుంది. అంతేగాని మన జీవితం అంతా 576 మెగా పిక్సెల్తో చూడలేం. మీకు తెలుసా, మానవుని కంటికి అతినీల లోహిత కిరణాలను చూసే సామర్థ్యం కూడా ఉంది. కానీ ఆ కిరణాలు మన కంటిలో ఉన్న లెన్స్ ద్వారా ఫిల్టర్ అవుతాయి. ఎవరైతే ఐ సర్జరీ చేయించుకుని లెన్స్ను తొలగించుకుంటారో వారు యూవీ లైట్ను చూడగలరు. ఒకవేళ మీరు మానవుని కళ్ళు ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇలా మనం మానవుని కంటి గురించి తెలుసుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వారి కంటి చూపు గురించి తెలుసుకుంటే నిజంగా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలోనే మంచి కనుదృష్టి కలిగిన వారు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆస్ట్రేలియాలోని కొన్ని దీవుల్లో ఎబోరిజినల్ ఆస్ట్రేలియన్స్ అని పిలువబడే కొంతమంది తెగవాళ్ళు ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఐ హెల్త్ కు సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ ఏం చెప్పాడంటే, ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్న ఎబోరిజినల్ ప్రజలు ఉన్నారో ఆస్ట్రేలియాలోని సాధారణ ప్రజలకు ఉన్న కంటి చూపు కన్నా వీరి కంటి చూపు 4 రెట్లు శక్తివంతమైనదని పేర్కొన్నాడు. మనం చూసే ఏవైతే చిన్న చిన్న వస్తువులు ఉన్నాయో వాటికన్నా 4 రెట్లు చిన్నగా ఉండే వాటిని వీరు చూడగలరు. అందుకే వీరిది ది బెస్ట్ విజన్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. అలాగే ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి బెస్ట్ ఐసైట్ ఉందని గుర్తించారు. మామూలుగా మనం 5 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను మాత్రమే చాలా స్పష్టంగా చూడగలం. కానీ ఈ వ్యక్తి మాత్రం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కూడా క్రిస్టల్ క్లియర్ గా చూడగలడు. ఈ ప్రపంచంలోని అందరి మనుషుల్లో కల్లా ఈ ఎబోరిజిన్ మ్యాన్దే బెస్ట్ ఐసైట్ గా పరిగణించబడింది. అంతేకాకుండా ఈ ఎబోరిజిన్ ప్రజలను రక్షక సైనిక వ్యవస్థలో తీసుకుంటే కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్న శత్రువులను కూడా పసిగట్టగలరు. ఇలా వీరికి ఉన్న ఈ అద్భుతమైన కంటి చూపును షార్పర్ విజన్ లేదా సూపర్ సైట్ అని అంటారు. ఫ్రెండ్స్, మన శరీరం లోపలి అవయవాలు మరియు ఎముకల ఫోటోలు చూడాలంటే ఖచ్చితంగా ఎక్స్రే తీసుకోవాల్సిందే కదా. కానీ రష్యాకి చెందిన నటాషా డెమ్కినా అనే ఈ 33 సంవత్సరాల మహిళ కళ్ళు ఎక్స్రే మెషిన్ లాగా పనిచేస్తాయి. అవును, మీరన్నది నిజమే. మనుషుల శరీరం లోపల ఉండే ఎముకలు మరియు అవయవాలను ఒక కలర్ ఫోటో లాగా చూడగలదు. 1987లో ఈమెకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకసారి నటాషా వాళ్ళ అమ్మతో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారిగా వాళ్ళ అమ్మగారి యొక్క శరీరంలోని అవయవాలు కనిపించడంతో అప్పుడు నటాషా వాళ్ళ అమ్మకు వాటి గురించి చెప్పింది. అప్పటి నుంచి ఎక్స్రే లాంటి కళ్ళు ఉందని గుర్తించింది. ఈ విషయం అక్కడ ఉన్న డాక్టర్స్ కు అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ అయింది. ఒకసారి ఒక డాక్టర్ ఒక మహిళకు క్యాన్సర్ ఉందని నిర్ధారించాడు. కానీ అది క్యాన్సర్ కాదని, కేవలం అది ఒక చిన్న సిస్ట్ మాత్రమే అని నటాషా తన కళ్ళతో చూసి నిర్ధారించింది. ఇంగ్లాండ్లో ఒక టీవీ షోలో క్రిస్ స్టీల్ అనే డాక్టర్ను పరిశీలించి అతనికి గాల్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, ఎన్లార్జ్డ్ ప్యాంక్రియాస్ మరియు ఎన్లార్జ్డ్ లివర్ లాంటి సమస్యలు ఉన్నాయని చెప్పింది. వెంటనే ఆ డాక్టర్ స్కాన్ చేయించుకుంటే నటాషా చెప్పిన ప్రతి ఒక్క సమస్య తనకి ఉందని నిరూపించబడింది. ఒక్కోసారి శరీరం లోపల ఏ ప్రాబ్లం ఉందో తెలియజేయడానికి డాక్టర్కు అటువంటి చిత్రాలను చూపించేది. నటాషా ఒకరి శరీరాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తే దానికి $13 చొప్పున ఛార్జ్ చేస్తుంది. అంటే ఒక నెలకు దాదాపుగా $2,600, అంటే 1,90,000 రూపాయలు వరకు సంపాదిస్తుంది. ఈ విధంగా నటాషా ప్రతిరోజు శరీరంలోని చాలా లోపాలను కేవలం తన కళ్ళ ద్వారా మాత్రమే చూసి చెప్పేది. అందుకే ఈమెను ది గర్ల్ విత్ ది ఎక్స్రే ఐస్ అని పిలుస్తారు. ఈమెకి ఇది ఎలా సాధ్యమో ఇప్పటి వరకు దీన్ని ఎవ్వరూ సాల్వ్ చేయలేకపోతున్నారు.
కాన్కెట్టా యాంటికో ఈవిడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక టెట్రాక్రోమాటిక్ ఆర్టిస్ట్. ఒక ప్రత్యేక జెనెటిక్ మ్యుటేషన్ కారణంగా కాన్కెట్టా యాంటిగో సాధారణ మానవులు గుర్తించే రంగుల కన్నా 100 రెట్లు ఎక్కువ రంగులను గుర్తించగలదు. ఉదాహరణకు మనం ఒక చెట్టు ఆకును చూసినప్పుడు అది గ్రీన్ కలర్లో మరియు దాని వెనుక ఉండే నీడ ఈ 2 రంగులను మాత్రమే మనం గుర్తించగలం. కానీ యాంటిగో మాత్రం గ్రీన్ కన్నా ఇంకా ఆ ఆకులో చాలా రంగులను గుర్తించగలదు. ఆకు చివరి భాగాల్లో ఆరెంజ్, రెడ్ లేదా పర్పుల్ కలర్ షాడోస్ను గుర్తిస్తుంది. మనం ఆకును ముదురు పచ్చ రంగులో మాత్రమే చూడగలం, కానీ ఈవిడ వైలెట్, సయానిస్ గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ లో చూస్తుంది. యాంటికో ఒక టెట్రాక్రోమాట్, అంటే ఆవిడ కళ్ళలో సాధారణ మానవునికి ఉన్న రిసెప్టర్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటాయి. దీని ద్వారా ఆవిడ కళ్ళు రంగులను గ్రహించుకుంటాయి. సగటున ఒక మనిషికి 3 కోన్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఈవిడికి మాత్రం 4 కోన్స్ ఉంటాయి. దీని ద్వారా ఒక మనిషి 10 లక్షల రంగులను చూడగలిగితే యాంటికో మాత్రం దాదాపుగా 10 కోట్ల రంగులను, అలాగే వాటి యొక్క పరిమాణాలను మరియు వాటిలో ఉన్న చిన్న చిన్న భేదాలను గమనించగలదు. ఒక విధంగా చెప్పాలంటే ఒక వస్తువు ఈమెకు కనిపించినంత కలర్ఫుల్ గా మనకు కనిపించదు. కాన్కెట్టా యాంటిగో ఒక ఆర్టిస్ట్ కాబట్టి చిత్రాలను కూడా చాలా రంగురంగులతో తీర్చిదిద్దుతుంది. వెరోనికా సీడర్ 1951లో వెస్ట్ జర్మనీలో పుట్టిన ఈవిడ కళ్ళు ఒక అద్భుతం అనే చెప్పాలి. ఒక సాధారణ వ్యక్తి కంటి చూపు కన్నా ఈవిడ కంటి చూపు 20 రెట్లు శక్తివంతంగా ఉంటుంది. ఈవిడ దాదాపుగా 1.6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వ్యక్తుల ముఖాలను కూడా గుర్తుపట్టగలదు. అంతేకాదు ఈవిడ 0.87 ఇంచెస్ ఉన్న ఒక పోస్టల్ స్టాంప్ మీద 10 పేజీలు ఉండే ఒక లెటర్ ను రాయడమే కాకుండా చాలా స్పష్టంగా దాన్ని చదవగలదు. అలాగే ఒకసారి ఈవిడ స్టగార్డ్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్ ముందు మన చేతి గోర్ల సైజు అంత ఉండే ఒక పేపర్ ముక్కని తీసుకుని దాని మీద 20 లైన్స్ ఉన్న ఒక పోయంను రాసింది. ఇందుకు గాను వెరోనికా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కించుకుంది. ఒక విధమైన జన్యు లోపం వల్ల ఆమె ఇలాంటి చూపుని కలిగి ఉంది. సూపర్ విజన్ కలిగి ఉన్న వీరందరికీ వారి కంటిలో రాడ్స్ లేదా కోన్స్ ఎక్కువ ఉండడం వల్లనో లేదా ఏదైనా జన్యుపరమైన వ్యాధులు ఉండడం వల్ల వీరికి సాధారణ ప్రజలకు ఉన్న కంటి చూపు కన్నా చాలా మంచి కంటి చూపుని కలిగి ఉన్నారు. అలాగే వారి కళ్ళతో ఈ ప్రపంచం చాలా అద్భుతంగా కూడా కనిపిస్తుంది. ఇలాంటి వారి కంటి చూపు మనకు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఏది ఏమైనా సరే మానవుడి కంటి చూపు చాలా అద్భుతం. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు. కాబట్టి మన కళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుందాం. అలాగే చనిపోయిన తర్వాత మన కళ్ళు ఎలాగో ఉపయోగపడవు కాబట్టి వేరొకరికి మన కళ్ళను దానం చేసి వారి అంధత్వాన్ని తొలగిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.